ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ నెల 25న నామినేషన్ల గడువు ముగియనుండడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ప్రస్తుతం తాజాగా బుధవారం కర్నూలు అసెంబ్లీ వైకాపా అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు పర్యటించారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈరోజు ఆనందంగా ఉంది. కర్నూలు నుంచి నామినేషన్ వేయడము, కర్నూలు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం ఆనందంగా ఉంది. ఈ నామినేషన్ ప్రక్రియ కూడా మనకు చక్కగా జరిగింది. అలాగే ఈ నామినేషన్ ర్యాలీకి విశేషమైన స్పందన మనకు వేలాది మంది ప్రజలు తరలి రావడము, కార్యకర్తలు తరలి రావడము అంతా చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు ఉల్లాసంగా వచ్చి ప్రత్యేకంగా మనకు 4.5 గంటలు అందరూ వేలాది మంది నామినేషన్ ర్యాలీలు రావడం చాలా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాంతో పాటు స్థానికంగా ఉన్న తెదేపా అభ్యర్థి చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనకు లాభిస్తాయని అభిప్రాయం కొద్దిమందిలో వినిపిస్తుంది. దీనిపై మీరే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని కోరుకుంటున్నారు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ తిరిగి రావాలి, 175కి 175లో గెలుస్తారు వీళ్ళు అని ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నారు. సో ఎక్కడ కూడా వ్యతిరేకత లేదు. మరి ఈరోజు మీరు ఎన్ని సర్వేలు చూసుకున్నా కూడా అన్ని సర్వేల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తిరిగి వస్తుందని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తాము. అసెంబ్లీ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా తన గెలుపు తనదేని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇంతియాజ్ అహ్మద్. కర్నూలు అసెంబ్లీ వాసుల సంక్షేమ లక్ష్యంగా తాను ముందుకు సాగుతానని ఆయన హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.